హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. కనీసం ఒక 100 లైక్స్ జస్ట్ 1 అవర్‌లో వచ్చేయాలి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వెంటనే లైక్ కొట్టేయండి ప్లీజ్. ఎందుకంటే 'మిరాయ్' టీమ్ వాళ్ళు 'ఓజీకి' ప్రమోషన్ చేస్తున్నారు. 'మిరాయ్' టీమ్ వాళ్ళు 'కపిల్ శర్మ' షోకి వెళ్ళినప్పుడు సో, అక్కడ హీరో 'తేజ సజ్జా' గాని, 'శ్రియ' గారు గాని, హీరోయిన్ గాని 'జగపతి బాబు' గారు గాని అండ్ 'కపిల్ శర్మ' వీళ్ళందరూ కలిసి 'ఓజీ' సాంగ్‌కు డాన్స్ చేస్తున్నారు. అదైతే ట్విట్టర్ మొత్తం ట్రెండ్ అయితుంది. ట్విట్టర్ మొత్తం వైరల్ అయితుంది. చాలామంది కింద కామెంట్‌లలో యేసుకుంటున్నారు. 'ఓజీ ప్రమోషన్స్ ఎక్కడ? ఓజీ ప్రమోషన్స్ ఎక్కడ?' అని. 'మిరాయ్' టీమ్ వాళ్ళొచ్చేసి 'ఓజీకి' ప్రమోషన్ చేస్తుంటే సో, 'డీవీ దానని' వీళ్ళందరిని యేసుకుంటున్నారు ఎక్కడ్రా ప్రమోషన్స్ అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో, 'మిరాయ్' టీమ్ వాళ్ళు 'ఓజీకి' ఎంత సపోర్ట్ ఇస్తున్నారో 'ఓజీ' వాళ్ళు కూడా అందుకే వెయిట్ చేస్తున్నారు. 'మిరాయ్‌కి' సంబంధించిన 2, 3 డేస్ కలెక్షన్స్ అయితే మంచిగా వచ్చేసి సో, అదొక దారిలో పడ్డాక 'ఓజీ' స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే 'ఓజీ' అనేది సో, ప్రమోషన్స్ 'మిరాయ్‌ది' మొత్తం ఫినిష్ అయినాక చేద్దామని అనుకుంటుర్రేమో అని నాకనిపిస్తుంది. సో, ఏదేమైనప్పటికీ 'ఓజీకి' అయితే మంచి ఆహ్, పా దాన్నేమంటారు? సో, ఎక్కడ చూసినా మంచి అభిప్రాయం కనబడుతుంది. ఎక్కడైనా అంటే ఏ సినిమా వాళ్ళైనా గాని 'ఓజీ' గురించి మంచిగానే మాట్లాడుతున్నారు. ఏ హీరో అయినా గాని. సో, 'హరిహర వీరమల్లు' కాదు ఇది 'ఓజీ'. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' చూసుకున్నట్లయితే ఇదే 12 రోజుల ముందు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 'హరిహర వీరమల్లు'కు $1,00,000 అంటే $1,05,000 వస్తే అది ఇప్పుడు యూఎస్ఏలో ఇప్పుడు 'ఓజీ' చూసుకున్నట్లయితే ఇదే 12 డేస్ బిఫోర్ $1.27 మిలియన్ వచ్చినాయి. అంటే మామూలు విషయం కాదు. అంటే $1,00,000 ఎక్కడ? $12,00,000 ఎక్కడ? ఆల్మోస్ట్ $13,00,000 జస్ట్ యూఎస్ఏ నుండి వచ్చినాయంటే సో, అది 'ఓజీ'కును 'హరిహర వీరమల్లు'కున్న డిఫరెన్స్. 'వీరమల్లు'కున్న హైప్‌కు సో, దీని హైప్ కంపేర్ చేయొద్దు కాబట్టి అండ్ 'సుజిత్' ఉండడం వల్ల ఈ హైప్ వచ్చింది. అండ్ ప్రమోషన్స్ అనేటివి స్టార్ట్ అయితాయి ఇగ. సో, అప్‌డేట్ అయితే రాబోతుంది. ఒక అప్‌డేట్ వచ్చింది ఆల్రెడీ. రేపు 10:08 మార్నింగ్ 10:08 అప్‌డేట్ అయితే వస్తుంది. అది సాంగ్ అని చాలామంది అంటుర్రు. ఎందుకంటే ట్రైలర్ ఎట్లాగో సో, కొందరు 17 అంటుర్రు, 18 అంటుర్రు. ఫిక్స్ అయితే ఇగ రౌండ్ ఫిగర్ లేట్‌గా యేసుకున్నా గానీ 18కి అయితే ఫిక్స్ అనుకోండి. 18థ్ ట్రైలర్ వస్తది. 15థ్ నుంచెల్లి మరి రేపు సాంగ్ ఉంటదా? రేపు అప్‌డేట్ ఇచ్చి ఎల్లుండి సాంగ్ రిలీజ్ చేస్తారో తెలీదు. సో, ఒకవేళ రేపు జస్ట్ ప్రోమోలాగా చేసి ఎల్లుండి సాంగ్ చేయొచ్చు. లేదంటే రేపే సాంగ్ రిలీజ్ చేయొచ్చు. నెక్స్ట్ 19థ్‌కొచ్చేసరికి బుకింగ్స్ అయితే ఓపెన్ అయితాయి ఇండియాలో. సో, ఇంతవరకు ఇంకా జస్ట్ ఇప్పుడు మాట్లాడుకునేయన్నీ యూఎస్ఏ, నార్త్ అమెరికా, యూకే ఆహ్, అండ్ యూరప్, సో, ఆస్ట్రేలియా ఇవన్నీ కంట్రీస్‌లలో. బట్ ఇక్కడ మన ఇండియాలో ఇంకా ఓపెన్ కాలేదు. ఎందుకంటే ఇంక ట్రైలరే రాలేదు. సో, అది ట్రైలర్ రాకముందే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోర్రి. అసలు ఈ టైంకి రిలీజ్ చేసినా ఏం కాదు. ముందే అసలు 'మిరాయ్' సినిమాకి రిలీజ్ అవ్వక ముందే ట్రైలర్ రిలీజ్ చేసుంటే, ఆ ట్రైలర్ పట్టుకొనైనా సో, హిందీ మార్కెట్ అన్ని మార్కెట్‌లను కబ్జా చేసేవాళ్ళం. అంటే ప్రమోషన్స్‌లో ఈ ప్రతి ఒక్కరు ప్రమోట్ చేస్తారు కదా! సో, ఆ ట్రైలర్ అనేది ఒక రకంగా ప్రమోషన్ అయితది. అండ్ సాంగ్స్ కూడా ప్రమోషన్‌గానే ఒక రకంగా. 'ఇమ్రాన్ హష్మి' ఉన్నాడు కాబట్టి ట్రైలర్‌లో ఇమ్రాన్ హష్మి కట్స్ ఎక్కువ ఉన్నట్లయితే హిందీ ఆడియన్స్ ఆటోమేటిక్‌గా సో, చూస్తారు కదా! ఎవరున్నారు ఏం కథ అని. ఇంకా చాలా మందికి తెలీదు. 'ఓజీ' సినిమా మన తెలుగు వాళ్ళకు ఎట్లైనా తెలుస్తది. సో, యూఎస్ఏ ప్రీమియర్స్ కలెక్షన్స్ 12థ్ డే వచ్చేసరికి 'ఓజీ' ఓన్లీ యూఎస్ఏ తీసుకున్నట్లయితే జస్ట్ 2 షోస్ పెరిగినాయి నిన్నటికి ఈ రోజుకి. 1704 షోసు, 439 లొకేషన్స్‌లో $1.281 మిలియన్ అండ్ 44,284 టికెట్స్. సో, ఇది యూఎస్ఏకి సంబంధించి. అండ్ నార్త్ అమెరికాకి సంబంధించి చూసుకున్నట్లయితే $1.405 మిలియన్ 48,495 అంటే ఆల్మోస్ట్ 48,500 టికెట్లయితే అమ్ముడుపోయినాయి. అండ్ ఇది మన యూజీకి సంబంధించిన కలెక్షన్స్. అండ్ ఈ నార్త్ అమెరికా గాకుండా ఓజీ మాల్టా అనే కొత్త కంట్రీలో అంటే మాల్టా అనే కంట్రీలో, ఐర్లాండ్ కంట్రీలో, యూకే, యూరప్ సో, ఎక్కడ చూసినా 90% అబోవ్ టికెట్స్ అయితే బుక్ అయిపోతున్నాయి. జస్ట్ మాల్టాలో 5 షోస్ బుక్ అయితే 5 షోస్ ఫుల్ అయిపోయినాయంట. సో, కొత్త షోసు సో, నిన్ననే ఓపెన్ చేసిర్రు కొత్త షోస్ అవి కూడా ఫుల్ అయిపోయినాయంట. ఐర్లాండ్‌లో 99%, 99% యూకే, యూరప్ అన్నీ 90% ఉన్నాయి. జస్ట్ ఓన్లీ యూరప్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12 డేస్ బిఫోర్ సో, $48,670 అయితే సో, అమ్ముడుపోయినాయి ఇంతవరకు. సో, ఇది ఓజీకి సంబంధించిన మెయిన్ అప్డేట్స్. సో, రేపొచ్చే సాంగ్ అనేది చాలామంది అంటుర్రు. ఐటెమ్ సాంగ్ అయ్యుండొచ్చు. లేదా 'గన్స్ అండ్ రోజెస్' అనే సాంగ్ అయ్యుండొచ్చు.
అంటే రేపు రాబోతుందా, రేపు జస్ట్ అప్డేట్ ఇచ్చి ఎల్లుండి ఇస్తారా, అది చూడాలి. అండ్ 18కి వచ్చేసి ట్రైలర్ ఫిక్స్. 17థ్ అనుకుంటారు కానీ 17థ్ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఫిక్స్ 18కి అయితే వస్తుంది ట్రైలర్స్. 19కు టికెట్స్ బుకింగ్స్ అయితే, 28కు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, 25th నాడు మూవీ రిలీజ్ అవుతుంది, 24th నాడు ప్రీమియర్ పడుతుంది, 25th నాడు యాక్చువల్గా సినిమా రిలీజ్ అవుతుంది. ఇది సినిమాకు ఉన్న మెయిన్ అప్డేట్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్లు కమెంట్లు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే సో లైక్లు ఎన్ని ఉంటాయి కమెంట్లు అన్నీ ఉండాలని కోరుకుంటున్నా. అట్లా ఒక్కసారి ట్రెండ్ ఏరి నాది కూడా, నా ఛానల్ కూడా. సో రెగ్యులర్గా మన ఛానల్లో ఓజీకి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా, లేకుంటే జస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళంటే రాజకీయంగా అభిమానించే వాళ్ళైనా, సో సినిమా పరంగా అభిమానించే వాళ్ళైనా లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిరాయి వాళ్ళు ఈ రేంజ్లో సపోర్ట్ ఇస్తారు కాబట్టి, సో మిరాయి డే 1 కలెక్షన్స్ వచ్చేసి ఇందులో చెప్తున్నా 27.2 crores అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చింది డే 1కు. సో మిరాయి కూడా మంచిగానే నటిస్తుంది. సో తేజ సజ్జా అండ్ వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, డైరెక్టర్ అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మంచి హీరో ఈ నెల అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి. సో మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న మూవీ కానీ, అండ్ లిటిల్ హార్ట్స్ కానీ, అండ్ ఈ సినిమా కానీ, సో ఏది తీసుకున్నా ఈ నెల మాత్రం మంచిగా ఉంది. సో ఈ నెల ఎండింగ్కి వచ్చేసరికి ఓజీ, సో ఓజీ కూడా పక్కా హిట్ అవుతుంది. పక్కా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు. సో రికార్డ్స్ అన్నీ బద్దలు కొడుతుందని అయితే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ.